नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం, నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియో 2025 సంవత్సరంలో ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు, కేతువు సంచారం ఆధారంగా మిథున రాశి వారికి సంవత్సర ఫలాలు, రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఈ ప్రధాన గ్రహాలలో గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడంటే సంవత్సరం అంతా గురువు యొక్క ఫలితాలు చూస్తాం. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. రాహుకేతువులు ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటారు. సో సంవత్సర ఫలాలు అనేసరికి ఈ 4 గ్రహాల సంచారం ఆధారంగా మనం సంవత్సర ఫలాలు చెప్పుకుంటాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్ విజిట్ చేసినప్పుడు ఆస్ట్రో షాప్ తప్పకుండా చూడండి. స్టోర్లో కొన్ని ఉపయోగపడే ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని తప్పకుండా విజిట్ చేయండి. సో ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారికి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, లేదా వీడియో ఓపెన్ చేసినప్పుడు జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఇంకా ఛానల్లో కూడా జాయిన్ బటన్ ఉంటుంది. మీరు జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. నమస్కారం, తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను శివాజీరావు తల్లాప్రగడ. సో తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే, అంటే ఆస్ట్రో సేవలు, ప్రెడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో 2 లెవెల్స్ ఉంటాయి. ప్రైమ్ మెంబర్ లెవెల్, ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్. సో మీ లెవెల్ బట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రెడిక్షన్స్ కానీ, లేదా నిత్య పూజ కానీ, లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకి డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకుని మీకు అందించడం జరుగుతుంది. సో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి, ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది. సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. శుభమస్తు. సో ముందుగా మిథున రాశి వారికి గురువు యొక్క సంచారం పరిశీలిస్తే, గురువు మే 14 వరకు 2025 మే 14 వరకు 12వ స్థానంలో ఉంటాడు. 12వ స్థానం తర్వాత మే 14 తర్వాత మిథున రాశిలో సంచరిస్తాడు, జన్మరాశిలో అక్టోబర్ వరకు. అక్టోబర్, నవంబర్ మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అంటే ఈ సంవత్సరంలో 3 రాశులు మారుతున్నాడు గురువు. సో మే 14 వరకు మిథున రాశి వారికి కొద్దిగా అంత అనుకూలమైన సమయం కాదు. అయితే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, విదేశీయాన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత భార్యాభర్తలు లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొద్దిగా అండర్స్టాండింగ్ తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
వృత్తి ఉద్యోగాలు ఇచ్చే దూర ప్రాంతాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలతో సంబంధం ఉన్న విషయాలన్నీ దాదాపు అనుకూలంగా ఉంటాయి. వీసా, గ్రీన్ కార్డు వంటివి లభిస్తాయి. అయితే కొద్దిగా ఖర్చు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. అంటే శుభకార్యాల రీత్యా ఖర్చు జరిగే అవకాశం ఉంది. ఇక మే 14 నుండి గురువు యొక్క సంచారం లగ్నంలోకి రావటం వల్ల విశేష శుభదాయకంగా ఉంటుంది. అంటే 7, 10 స్థానాల అధిపతి లగ్నంలోకి రావటం మూలంగా మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి. మీకు గౌరవ ప్రతిష్టలు, తర్వాత కీర్తి ఇవన్నీ చాలా వరకు పెరుగుతాయి. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మంచి గురువు లభిస్తాడు. విదేశీయాన విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలుగుతాయి. ఇంకా గురువు యొక్క సంచారం అక్టోబర్, నవంబర్ మధ్యలో 2వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. శత్రుక్షయం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఉన్నతి ఉంటుంది. ఇంకా మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి ఎడిషన్ ఉంటుంది. అంటే సంతానం కలగటం, ఎవరికైనా కుటుంబంలో సంతానం కలగటం కానీ లేదా వివాహ రీత్యా కానీ కొత్త మెంబర్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ నుంచి మళ్ళీ మే వరకు జన్మరాశిలో సంచరించడం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది. నెక్స్ట్, శని యొక్క సంచారం పరిశీలిస్తే 2025 మార్చి 30 వరకు శని భాగ్యస్థానంలో సంచరించడం వల్ల విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మంచి గురువు యొక్క డైరెక్షన్ లభిస్తుంది. ఇంకా మీ బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. దాదాపు ఏప్రిల్ 1 నుండి శని దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అంటే భాగ్యాధిపతి దశమ స్థానంలో కేంద్రంలో శని రావటం వల్ల పాపగ్రహం విశేషమైన అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంకా లగ్నం మీద నుంచి అంటే ఇక్కడ 12వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల విదేశీయాన విషయాలు, విదేశాల్లో రీసెర్చ్ ఇట్లాంటివన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ 7వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల వివాహం కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మీరు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వాముల మధ్య. సో వ్యాపారం విస్తరిస్తుంది. తర్వాత అంటే ఇక్కడ వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ కొద్దిగా జాగ్రత్తగా చర్చల ద్వారా సమస్యలు సంయమనంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మే 14 నుంచి గురువు యొక్క దృష్టి కూడా ఉండటం వల్ల చాలా వరకు ఈ ప్రపంచాలన్నీ తొలగిపోయి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే మంచిగా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తర్వాత వివాదాలు అంతరిస్తాయి. ఇంకా రాహువు శని ఏప్రిల్ నుండి మే 18 మధ్యలో రాహువు శని దశమ స్థానంలో కలవటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. ఇంకా అనేక రకాలుగా మీకు ఆఫర్స్ వస్తాయి. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మే 18 వరకు రాహువు దశమ స్థానంలో ఉంటాడు. తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు. సో ఈ రాహువు భాగ్యస్థానంలోకి రావటం వల్ల మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలకు అనువైన కాలం ఉంటుంది. అయితే మీ వేరే మతం కేసు కానీ లేకపోతే వేరే సాంప్రదాయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అయితే రాహు మీద గురు దృష్టి ఉండటం వల్ల గురువు యొక్క డైరెక్షన్ అంటే ధర్మం, రాహు యొక్క డైరెక్షన్ అంటే అధర్మం ఉంటుంది. సో అధర్మం కేసు మొగ్గు చూపకుండా మ్యాక్సిమం ఏదైతే ధర్మం ఉంటుందో, సాంప్రదాయం ఉంటుందో, తర్వాత మనకి ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మే 18 వరకు కేతువు చతుర్థ స్థానంలో ఉంటాడు. తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మే 18 వరకు శని దృష్టి ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. శని దృష్టి కూడా రావటం వల్ల కొద్దిగా డొమెస్టిక్ పీస్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తుల వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తల్లితోనూ బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేయాలి. సో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మే 18 నుంచి కేతు తృతీయ స్థానంలో సంచరించడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. 3వ స్థానంలో కేతు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే కొద్దిగా కమ్యూనికేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ధనలాభం కలుగుతుంది, వ్యవహార జయం కలుగుతుంది, ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అయితే సోదరులు కొద్దిగా మీకు ఏమైనా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సో ముఖ్యంగా మే 18 వరకు గురువు యొక్క పరిహారం చేసుకోవటం అంటే 1.5 కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం, తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, తర్వాత నెలకొకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం, ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఈ సంవత్సరం అంతా దాదాపు మిథున రాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.